హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు చంద్ర టెక్ మిస్రాల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మన ఒక లాస్ట్ టైం లెక్చర్ నుంచి మనం నేర్చుకున్న స్కెచ్ వర్క్ బెంచ్ నుంచి మన ఒక 3D మోడలింగ్ అయితే నేనైతే గీసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది ఒక ఎక్సర్సైజ్ అనమాట. సో మన స్కెచ్ వర్క్ బెంచ్లో నేర్చుకున్న టూల్స్ అన్నిటిని ఇందులో యూజ్ చేసి 3D మోడలింగ్ ఎలా చేయాలి. సో నేను గీయబోయేది ఈ డ్రాయింగ్ నుంచి అయితే నేను 3D మోడలింగ్ అయితే నేను గీస్తాను ఫ్రెండ్స్. సో ఇది ఒక ఐసోమెట్రిక్ వ్యూలో అయితే మనకైతే ఈ డ్రాయింగ్ అయితే కనబడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే నేనైతే టాప్ వ్యూ నుంచి అయితే సెలెక్ట్ చేస్తాను. సో టాప్ వ్యూలో మనకు కనబడే ఈ రెక్టాంగిల్, అదేవిధంగా ఈ సర్కిల్ యొక్క ప్రొజెక్షన్స్ నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్కెచ్ అయితే చేస్తాను. అది ఎలా చేయాలో ఏంటో ఒకసారి మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్ డిజైనింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ప్లేన్ అయితే సెలెక్ట్ చేయాలి. ప్లేన్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్కెచ్ వర్క్ బెంచ్కి అయితే మనం వెళ్ళాలి. సో స్కెచ్ వర్క్ బెంచ్కి మనం వెళ్ళగానే మనం ఇక్కడ ఏం చేయాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే టాప్ వ్యూలో గీస్తున్నాను కాబట్టి ఇక్కడ లెంత్ బ్రెడ్త్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. లెంత్ వచ్చేసరికి మనకి 80 ఉంది, అదేవిధంగా బ్రెడ్త్ వచ్చేసరికి 100 అయితే ఉంది. సో ఇది మనం ఇక్కడ రెక్టాంగిల్ అయితే డ్రా చేసుకోవాలి. సో 2Dలో సో నేనైతే సెంటర్డ్ రెక్టాంగిల్ తీసుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా సెంటర్ నుంచి వస్తుంది కాబట్టి సెంటర్డ్ రెక్టాంగిల్ అయితే తీసుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సెంటర్ పాయింట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ కోఆర్డినేట్స్ ఒక సెంటర్ పాయింట్, నా సెంటర్ పాయింట్ కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సో సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇలా రెక్టాంగిల్ అయితే వస్తుంది. మనకి ఇక్కడ పైన హైట్ అదేవిధంగా విడ్త్ అయితే మెన్షన్ చేయమని ఉంటుంది. సో హైట్ వచ్చేసరికి మనకి 100, అదేవిధంగా విడ్త్ వచ్చేసరికి మనకి 80, అదేవిధంగా ఇది 100 చెప్పి ఎంటర్ చేస్తే కనుక మనకైతే ఇది రెక్టాంగిల్ అయితే ఇలా వస్తుంది. సో ఒకవేళ దీన్ని చేంజ్ చేసుకోవాలంటే కనుక ఈ కన్స్టెంట్స్ యూస్ చేసి మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇది 80, అదేవిధంగా ఇది 100. సో ఈ విధంగా మీకు కావాల్సినట్టుగా మీరు రెక్టాంగిల్ అయితే చేంజ్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఎగ్జిట్ వర్క్ బెంచ్ అయితే కొడతారు. సో ఎగ్జిట్ వర్క్ బెంచ్ కొట్టగానే మనకి ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ మనకి ఇదంతా సాలిడ్ ఫిల్ అయ్యి ఉందన్నమాట. ఇదంతా ఒక సాలిడ్ కాబట్టి 3D మోడలింగ్లో మనకి ఇక్కడ మనకి 3D మోడలింగ్ వచ్చేసరికి మనకు ఇక్కడ రెక్టాంగిల్ మాత్రమే వచ్చింది. సో ఈ విధంగా మనకి సాలిడ్గా కావాలనుకుంటే కనుక మనకి ఇక్కడ 3D వర్క్ బెంచ్కి వెళ్ళగానే మనకి ఇక్కడ ప్యాడ్ అనే ఆప్షన్ కనబడుతుంది. సో ఈ ప్యాడ్ అనే ఆప్షన్ దేనికంటే కనుక ఈ స్కెచ్కి నేను ఏం యాడ్ చేస్తాను అంటే మెటీరియల్ అనేది యాడ్ చేస్తాను అనమాట. సో అందుకు ఈ ప్యాడ్ అనే ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది. సో ఈ ప్యాడ్ అనే ఆప్షన్కి నేను విడ్త్ నాకు ఎంత ఉంది, మెటీరియల్ యాడ్ చేసింది 15 mm విడ్త్తో నాకు ఈ రెక్టాంగిల్ అయితే ఉంది. అది కూడా డౌన్వర్డ్ సైడ్ ఉంది. సో ఇప్పుడు నాకు ఏంటంటే ప్యాడింగ్ ఎంత చేయాలంటే 15 mm అయితే చేయాలి. అది కూడా నాకు రివర్స్ డైరెక్షన్ కావాలంటే పైకి వస్తుంది. అదే నాకు రివర్స్ డైరెక్షన్ కావాలంటే కింద రివర్స్ డైరెక్షన్ సెలెక్ట్ చేస్తే కనుక డౌన్వర్డ్ సైడ్ 15 mm అయితే నాకైతే ప్యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ప్యాడ్ అయిన తర్వాత మనకైతే ఇలా కనబడుతుంది అనమాట. సో ఇది మనకి రెక్టాంగిల్. సో ఈ రెక్టాంగిల్ అయిపోయిన తర్వాత ఇంక నెక్స్ట్ గీయాల్సింది ఏంటంటే ఇక్కడ హోల్స్ అయితే పెట్టాలి, ఇక్కడ సర్కిల్స్ అయితే పెట్టాలి. సో దీని డయామీటర్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే అవుటర్ సర్కిల్ వచ్చేసరికి మనకి 80 అయితే ఉంది, అదేవిధంగా ఇన్నర్ సర్కిల్ వచ్చేసరికి మనకి 60 అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ సర్కిల్ని అయితే మనం డ్రా చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే అవుటర్ సర్కిల్ అయితే డ్రా చేద్దాం. సో ఇలా మనకి సర్కిల్ డ్రా చేయాలంటే నెక్స్ట్ ఏం చేయాలంటే ఇలా 3D మోడల్ అయిన దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సర్ఫేస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సర్కిల్ ఎక్కడ డ్రా చేయాలి, ఈ సర్ఫేస్ మీద చేయొచ్చా లేకపోతే ఈ సర్ఫేస్. సో మనకి ఈ సర్ఫేస్ మీద కావాలి కాబట్టి ఈ సర్ఫేస్ సెలెక్ట్ చేసి మళ్ళీ మనం స్కెచ్ వర్క్ బెంచ్కి అయితే వెళ్ళాలి. సో ఇలా స్కెచ్ వర్క్ బెంచ్కి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ సర్కిల్ డ్రా చేయాలి కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ సెంటర్డ్ సర్కిల్ తీసుకొని సో డయామీటర్ ఎంత ఉందో ఒకసారి మనం చెక్ చేద్దాం. సో డయామీటర్ చూసుకుంటే కనుక మనకి 80 డయామీటర్ ఉంది, అవుటర్ సర్కిల్ అయితే మనకు ఉంది. సో దీన్ని రేడియస్ వచ్చేసరికి మనకి ఎంత అవుతుంది, 40 అవుతుంది. సో 40 రేడియస్తో నేను ఒక సర్కిల్ని అయితే ఈ విధంగా నేనైతే డ్రా చేస్తున్నాను. సో డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కనుక లోపల ఇంకొక సర్కిల్ అయితే ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇలా నాకు హాలోగా కావాల్సి వస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని నేను ఇలా డ్రా చేసిన తర్వాత అవుటర్ సర్కిల్ డ్రా చేసిన తర్వాత ఎగ్జిట్ వర్క్ బెంచ్ అయితే కొడతాను. కొట్టిన తర్వాత సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ ప్యాడింగ్ వచ్చేసరికి సర్కిల్ యొక్క ప్యాడింగ్ వచ్చేసరికి 20 mm అప్ సైడ్ అయితే ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే దీన్ని అయితే ప్యాడ్ చేద్దాం.
సో నేను ఎగ్జిట్ వర్క్ బెంచ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ ప్యాడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి నేను ఎంత 20 mm ప్యాడ్ అయితే చేస్తాను. సో ఇలా ప్యాడ్ చేసిన తర్వాత మనకైతే ఇలా అయితే కనబడుతుంది. సో యాక్చువల్గా మనకు కావాల్సింది ఇక్కడ హాలో సెక్షన్ కావాలి. సో 60 mm అయితే నాకైతే మెటీరియల్ అయితే రిమూవ్ అవ్వాలి. 60 mm డయామీటర్తో నాకు ఒక లోపల ఒక హాలో సెక్షన్ అయితే కావాలి నాకు. సో దీనికోసం నేను ఏం చేస్తానంటే ఇప్పుడు అండ్ ఈ హాలో సెక్షన్ ఏదైతే ఉందో అది 15 mm డెప్త్ వరకు మాత్రమే ఉంది. టోటల్ 20 mm డెప్త్ వరకు అయితే లేదు, 15 mm డెప్త్ వరకు మాత్రమే ఉంది. సో ఇప్పుడు నేను ఇంకో ఆప్షన్ అయితే నేను యూజ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇంకో సర్కిల్ గీయాలి కాబట్టి ఈ సర్ఫేస్ మీద సెలెక్ట్ చేసి నేను మళ్ళీ స్కెచ్ వర్క్ బెంచ్కి అయితే వెళ్తాను. స్కెచ్ వర్క్ బెంచ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను ఇంకో సర్కిల్ అయితే గీస్తాను. సో దీని డయామీటర్ వచ్చేసరికి 30 mm ఉంది. సో 30 mm ఉంది కాబట్టి ఇక్కడ రేడియస్ వచ్చేసరికి ఎంత అవుతుంది, అదే డయామీటర్ వచ్చేసరికి 60 mm ఉంది కాబట్టి రేడియస్ వచ్చేసరికి 30 mm అవుతుంది. సో 30 mmతో ఒక సర్కిల్ అయితే గీస్తాను. ఇప్పుడు మళ్ళీ ఎగ్జిట్ వర్క్ బెంచ్ అయితే కొడతాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సెకండ్ ఆప్షన్ మనకి పాకెట్ అనమాట. ఇదైతే మెటీరియల్ అయితే రిమూవ్ చేస్తుంది. సో దీన్ని నేనైతే సెలెక్ట్ చేస్తున్నాను. సో ఎంత డెప్త్ వరకు మెటీరియల్ రిమూవ్ చేయాలని చెప్పి అడుగుతుంది. మనకైతే 15 mm డెప్త్ వరకు తీయాలి కాబట్టి మెటీరియల్. సో 15 mm అయితే సెలెక్ట్ చేశాను. సో మనకి రివర్స్ సైడ్ మనకి డైరెక్షన్ కావాలన్నా చేంజ్ చేసుకోవచ్చు, కానీ మనకి ఈ డైరెక్షన్లో కావాలి కాబట్టి ఆ డైరెక్షన్లోనే మీరైతే చేయాలి. సో నెక్స్ట్ ప్రివ్యూ అయితే కొట్టండి. సో ప్రివ్యూ కొడితే కనుక మనకైతే ఎగ్జాక్ట్గా 15 mm అయితే ఇక్కడ పాకెట్ అయితే అయ్యింది. సో బాగుంది అనిపిస్తే కనుక మీరు ఇప్పుడు ఓకే చేయండి. ఇంకా నెక్స్ట్ ఈ డయాగ్రామ్లో ఇంకా చూసుకుంటే కనుక మనకి ఇక్కడ మనకి మళ్ళీ 30 mm డయామీటర్తో ఇంకో హోల్ అయితే మనకి 15 mm డెప్త్లో అయితే మనకి అయితే ఇవ్వడం జరిగింది. సో అది కూడా నాకు తెలిసి టోటల్ ఎండ్ వర్క్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ హోల్ని అయితే మనం అయితే గీయాలన్నమాట. సో నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ లోపల ఉన్న ఈ ఇన్నర్ సర్ఫేస్ని సెలెక్ట్ చేసి మళ్ళీ స్కెచ్ వర్క్ బెంచ్కి అయితే వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ సర్కిల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సెంటర్ పాయింట్ పిక్ చేసి రేడియస్ వచ్చేసరికి ఎంత అవుతుంది, డయామీటర్ 30 కాబట్టి రేడియస్ 15 రేడియస్ అవుతుంది. సో ఇది ఎంటర్ చేయండి. మళ్ళీ ఎగ్జిట్ వర్క్ బెంచ్ కొట్టి ఇప్పుడు మళ్ళీ సో ఇలా మనం సర్కిల్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి డయాగ్రామ్లో చూసుకుంటే కనుక స్కెచ్లో చూసుకుంటే కనుక మనకి ఇక్కడ అయితే హోల్ అయితే ఉంది. సో ఈ హోల్ వచ్చేసరికి మా టోటల్ మనం అయితే పాకెట్ అయితే చేయాలన్నమాట. సో నెక్స్ట్ ఆప్షన్ పాకెట్లోకి వెళ్ళి మనం ఏం చేస్తామంటే దీన్ని అయితే మెటీరియల్ అయితే రిమూవ్ చేస్తాం. పాకెట్ అనేది మెయిన్గా మనకి మెటీరియల్ అయితే రిమూవ్ చేయడానికి అయితే మనకైతే యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే 15 mm ఉంది కాబట్టి అప్ టు ఈ సర్ఫేస్ వరకు మీకు కావాలనుకుంటే కనుక ఇది 15 mm ఉంది. అదేవిధంగా ఇది 5 mm, టోటల్ 20 mm మీరు ఇస్తే కనుక టోటల్గా లాస్ట్ వరకు అయితే కనుక మీకు అయితే పాకెట్ అయితే అవుతుంది. సో ఈ విధంగా మీకు అయితే పాకెట్ అయితే కంప్లీట్గా అయిపోతుంది. సో ఇది అయిపోయిన తర్వాత మీరు సింపుల్గా ఓకే క్లిక్ చేయాలి. సో మనం ఈ పోర్షన్లో మనం ఒక పార్ట్ అయితే మన టాప్ వ్యూలో ఉన్న పార్ట్ని అయితే కంప్లీట్గా మనం గీసాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఈ పార్ట్ని అయితే మనం గీయాలన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఈ పార్ట్ని అయితే మనం అయితే పూర్తిగా మనం గీద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ సర్ఫేస్ని అయితే నేనైతే సెలెక్ట్ చేసి నేను స్కెచ్ వర్క్ బెంచ్కి అయితే నేను వెళ్తాను. సో ఇలా ఎప్పుడైనా సరే బాగా జూమ్ అయిపోతానికి ఇక్కడ ఫిట్ ఇన్ ఆల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో అది ఎక్కడ ఉన్నా సరే మనకైతే తీసుకొస్తుంది. ఇలా మనకైతే సైడ్ వ్యూ అయితే కనబడుతుంది. ఈ సర్ఫేస్ మీద నేను ఇప్పుడు ఈ పోర్షన్ అయితే నేను 3D మోడలింగ్ అయితే చేయాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మళ్ళీ ఇందాకట్లాగా ఒక రెక్టాంగిల్ని అయితే నేను తీసుకుంటాను. సో తీసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే నార్మల్ రెక్టాంగిల్ అయితే తీసుకుందాం. నార్మల్ రెక్టాంగిల్ తీసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఇలా ఓకే సార్ సంథింగ్ ఒక రెక్టాంగిల్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఎడ్జ్ని అదేవిధంగా ఈ లైన్ని ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేసి మీరు ఏం చేస్తారంటే కోయిన్సైడ్ అయితే చేయండి. అప్పుడు ఎగ్జాక్ట్గా మీకు కావాల్సిన 50 mm లెంత్ అయితే మీకు వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకోటి చూసుకోవాల్సింది ఏంటంటే ఈ కిందన ఈ సర్క్యులర్ పోర్షన్ కూడా మీకు ఒకటి రావాలి. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే దీని రేడియస్ ఒకసారి చెక్ చేయండి. దీని రేడియస్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. లోపల డయామీటర్ ఒక రేడియస్ వచ్చేసరికి 32 అయితే ఉంది, అంటే మనకి 16 రేడియస్ అనమాట. సో ఇప్పుడు మనం ఈ సర్కిల్ని అయితే నేను డ్రా చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సర్కిల్ని నేను సెలెక్ట్ చేసి ఇక్కడ సెంటర్ పాయింట్ ఇది కాబట్టి నేను ఒక సర్కిల్ని అయితే నేను డ్రా చేస్తాను.
సో ఇలా డ్రా చేసిన తర్వాత ఇక నాకేంటి ట్రిమ్ ఆప్షన్ అయితే నేను యూజ్ చేస్తాను ఈసారి. సో ట్రిమ్ ఆప్షన్ వచ్చేసరికి క్విక్ ట్రిమ్ అయితే సెలెక్ట్ చేస్తాను. సో సెలెక్ట్ చేయగానే నాకు ఆ పోర్షన్ అనేది క్లిక్ చేస్తే నాకు ఎగ్జాక్ట్గా ఎలా కావాలో అలా వచ్చింది. షేప్ అనేది ఎగ్జాక్ట్గా అయితే నాకు వచ్చింది. సో ఇప్పుడు నాకు నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే ఇందులో ఒక సర్కిల్ అయితే కావాలి. సో దాని సర్కిల్ రేడియస్ ఎంత ఉందని చెప్పాను ఇందాక, 16 mm అయితే ఉందని చెప్పాను కదా. ఆ 16 mm అయితే మీరు ఎంటర్ చేయండి. అక్కడ ఒక సర్కిల్ అయితే ఏర్పడింది. సో ఇక్కడ చూస్తే కనుక సేమ్ దీనిలాగే నాకు ఇక్కడ కనబడుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేయాలంటే ఇక్కడ ఇక్కడ లైన్ అవసరం లేదు కాబట్టి ఈ లైన్ అయితే నేను డిలీట్ అయితే చేస్తాను. సో డిలీట్ చేస్తే నాకైతే ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. సో ఇప్పుడు నేను ఎగ్జిట్ వర్క్ బెంచ్ అయితే కొడుతున్నాను. సో ఎగ్జిట్ వర్క్ బెంచ్ కొట్టిన తర్వాత సో దీని డెప్త్ వచ్చేసరికి 20 mm అయితే నాకైతే ఉందన్నమాట. సో ఇప్పుడు నేనైతే ప్యాడ్ అయితే చేయాలి. సో ప్యాడింగ్ అయితే చేస్తున్నాను. ప్యాడింగ్ అనేది నాకు బయట అవుట్ సైడ్ రాకూడదు, నాకు ఇన్సైడ్ రావాలి కాబట్టి రివర్స్ డైరెక్షన్లో చేస్తున్నాను. సో ఎంత డెప్త్, దానికి లెంత్ వచ్చేసరికి ప్యాడింగ్ లెంత్ వచ్చేసరికి 20 mm కాబట్టి 20 mm. సో ఒకసారి మీరు ప్రివ్యూ చూసుకోండి. ప్రివ్యూ చూసిన తర్వాత అంతా బాగానే ఉంది అనిపిస్తే కనుక అప్పుడు ఓకే చేయండి. సో ఇలా ఓకే చేసిన తర్వాత మీకు హాఫ్ పోర్షన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు రిమైనింగ్ సేమ్ ఈ పోర్షన్ నాకు ఇటు సైడ్ కావాలి. సో ఇది మీకు ఇంకా సింపుల్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏం ఇక్కడ చూసుకుంటే కనుక నాకు ఇక్కడ కింద ట్రాన్స్లేషన్ టూల్ బార్కి వస్తే కనుక నాకు ఇక్కడ మిర్రర్ అనే ఆప్షన్ అయితే నాకైతే కనబడుతుంది ఇక్కడ. సో దీని అయితే సింపుల్గా నేను క్లిక్ చేస్తాను. నెక్స్ట్ ఏ ఆబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేస్తాను. అదేవిధంగా రిఫరెన్స్ ప్లేన్ అయితే నేను సెలెక్ట్ చేయాలి. సో ఇలా మన రిఫరెన్స్ ప్లేన్ సెలెక్ట్ చేయగానే మనకైతే ఆపోజిట్ సైడ్ మనకి ఏంటంటే ఎగ్జాక్ట్గా సేమ్ అదే ఇమేజ్ అయితే అటు సైడ్ అయితే 3 మోడలింగ్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా మీరైతే మోడలింగ్ అనేది ఇలా ఎక్సర్సైజ్ మనం యూజ్ చేసి మన ప్రీవియస్గా మనం నేర్చుకున్న స్కెచ్ వర్క్ బెంచ్ యూజ్ చేసి ఈ విధంగా మనమైతే మోడలింగ్ అయితే ఈజీగా మనమైతే పార్ట్ మోడలింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ఒక లైక్ బటన్ కొట్టండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో అండ్ దిస్ ఇస్ చంద్ర సైనింగ్ ఆఫ్.